ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భరత్ ఓ అమ్మాయిని లేపుకొస్తే తానే దగ్గరుండి పెళ్లి జరిపించా. ఆ తర్వాత ప్రముఖ రచయిత పరుచూరి బ్రదర్స్ వద్ద తాను ఆశ్రయం కోల్పోయినట్లు చెప్పారు. ఇప్పుడు భరత్ మృతి చెందిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినీ కెరీర్ ఆరంభంలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ గా పోసాని పనిచేశారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ ఆఫీస్ లోనే ఒక రూమ్ లో ఉండేవారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన భరత్ పోసాని రూమ్ కు ఆశ్రయం కోసం రాగా ఆయన సమ్మతించి ఆశ్రయం కల్పించాడు. అయితే ఎవరో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్ తమ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న పోసానిని ఇంటి నుంచి బయటికి పంపేశారు. ఈ సందర్భంగా భరత్ పెళ్లి గురించి మాట్లాడుతూ, భరత్ హైదరాబాద్ లో ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడని, అతని పెళ్లి తామే చేశామని చెప్పారు పోసాని. అయితే వారు ప్రస్తుతం విడిపోయారని ఆ ఇంటర్వ్యూలో పోసాని చెప్పుకొచ్చారు. కాగా భరత్ రాజును కడసారి చూసేందుకు సైతం హీరో రవితేజ, ఆయన తల్లి రాజ్యలక్ష్మి రాలేదు. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.